హాయ్ ఫ్రెండ్స్, తెలుగుకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే పొటాటో చిప్స్ అండి. ఈ పొటాటో చిప్స్ని బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే వీటి కోసం ఏ పొటాటోస్ తీసుకున్నాం కూడా చెప్తానండి. ఈ చిప్స్ అన్నది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టం కదండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద కూడా పెట్టవచ్చు. పెద్దవాళ్ళు టీ టైంలో కూడా చక్కగా ఇష్టంగా తింటారండి. వీటి కోసం అయితే నేను ఈ పొటాటోస్ చిప్స్ కోసం వేరే ఉంటాయండి. మామూలు డైలీ మనం కూరల కోసం వాడుకున్నది వేరేగా ఉంటాయండి. ఆ పొటాటోస్ వేరు, ఈ పొటాటోస్ వేరు. వీటితో చేస్తేనే మనకి కరెక్ట్గా బేకరీ స్టైల్లో వస్తాయండి. అయితే ఇవి అయితే మనకి దొరకవండి. మనకి పొటాటోస్ చిప్స్ అమ్మే వాళ్ళ దగ్గర అయితేనే ఉంటాయి. బయట మార్కెట్లో ఎప్పుడో కానీ రావంటండి అవి. అయితే నేను ఈ చిప్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి. చూసారు కదా, వీటిలో అయితే తొక్క ఫీల్ చేసేసుకొని చక్కగా వాటిలో ఒకసారి వాష్ చేసుకున్నానండి. పైన డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, అది పోద్దని. ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నానండి. అలాగే బాగా ఫుల్గా కూలింగ్ ఉన్న వాటర్ కూడా వేసుకుంటే మనకి దుంపలు అనేది గట్టి పడతాయండి. దానివల్ల మనకి బాగా క్రిస్పీగా ఏగుతాయి. వాళ్ళైతే అలాగే ఫీల్ చేసేసుకొని పక్కన కూలింగ్ వాటర్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని పక్కన పెట్టుకుంటారండి. డైరెక్ట్గా ఒకసారి మనకి పొటాటో తీసి ఆయిల్లో చేసేస్తారు కదండి. మనం అయితే డైరెక్ట్గా ఆయిల్లో చేస్తే చేతి మీద కదా ఆయిల్ వస్తుందని చెప్పి నేనైతే ఇలాగ ముందు కొన్ని చిప్స్ కింద స్లైస్ల కింద తీసుకొని పొటాటోస్ని అప్పుడు డైరెక్ట్ తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఆయిల్ మీద అంటే పెనం కదిలినా మనకి ఏమైనా చేతి మీదకి ఆయిల్ తూలుతుంది కదండి. అందువల్ల నేను ఇలా చేసుకొని తర్వాత ఆయిల్లో వేయించుకుంటానండి. ఈ చిప్స్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ పొటాటోస్ దొరికితే మనకి మామూలు పొటాటోస్తో అయితే రావండి. చాలాసార్లు ట్రై చేశాను కానీ ఎంత క్రిస్పీగా ఎంత మంచి కలర్తో అయితే రాలేదండి. అందుకే ఈసారి నేను పొటాటోస్ వాళ్ళని చేసే చిప్స్ వాళ్ళు అడిగితే ఆలు వేరండి, ఇవి వేరు అని చెప్పారండి. అయితే ఒకసారి మాకు ఇస్తారండి, మేము చేసుకుంటాం అంటే ఇచ్చారండి. అవి తీసుకొచ్చి మీకు చేశాను. ఇప్పుడు అదే పిల్లలు స్కూల్ టైంలో కదండి, స్నాక్స్ కింద పెట్టడానికి కానీ చల్లగా ఉన్నప్పుడు ఇలా స్నాక్స్గా తినడానికి కూడా చేసుకోవచ్చండి. ఇవైతే వాళ్ళు పైనుంచి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటారంటండి. తమిళనాడు ఆ సైడ్ నుంచి తెప్పించుకుంటారంట ఒకేసారి. అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చూసారు కదండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే నేను ఆయిల్ సరిపడంత కొంచెం వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయండి. అయితే మనకి కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ సగం వేగిన తర్వాత ఈ సాల్ట్ వాటర్ వేస్తే అవి క్రిస్పీగా ఏగి అలాగే మంచి కలర్ వస్తాయి. తర్వాత ఈ సాల్ట్ అన్నది వాటికి పడతాయండి. చక్కగా ప్లెయిన్గా కూడా ఇలా సాల్ట్ కూడా మనకి అమ్ముతారు కదండి బేకరీలోని. మనకి స్పైసీవి ఇస్తారు, ఇలా సాల్ట్వి ఇస్తారు కదండి. ఇలా సాల్ట్తోనే కూడా తినేవచ్చండి. చూడండి, చక్కగా కొంచెం సగం వేగిన తర్వాత ఈ సాల్ట్ వాటర్ వేస్తే మొత్తం చక్కగా క్రిస్పీగా వేగిపోతాయండి. చక్కగా ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. బయట అయితే అదే ఆయిల్లో వాళ్ళు డైలీ అదే ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారండి. ఇంటికాడ మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చుకుంటూ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి చక్కగా హెల్త్కి కూడా మంచిదండి. దగ్గు అవి రావు. అదే ఆయిల్లో వేపినవి డీప్ ఫ్రై చేసినవి మనం ఎక్కువగా వాడకూడదు కండి, హెల్త్కి మంచిది కాదు కదా. అందుకే కుదిరితే మీకు ఇలాంటి ఫొటోస్ దొరికితే ఎవరైనా ట్రై చేయండి. చాలా సింపుల్, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఆ సాల్ట్ వాటర్ వేసేది చక్కగా ఇలా వేగిపోయాయి. మనకి ఏగాయని తెలియడానికి మనం ఇలాగా గరిటతో అనుకుంటే క్రిస్పీగా తగులుతాయి. తర్వాత మనకి ఆయిల్లో వచ్చే బుడగలన్నీ ఆగిపోతాయండి. అప్పుడే మనకి అవి ఏగిపోయాయని అర్థం. చూసారు కదా ఎంత కలర్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ కలర్తో తీస్తే మనకు కొంచెం చల్లారేటప్పటికి ఇంకా కలర్ వస్తాయండి. ఎందుకంటే అవి హీట్కి కొంచెం కలర్ వస్తాయి. ఇలాగ ఇట్లు స్ట్రైనర్తో తీసుకొని జాలీ బుట్టలో వేసుకుంటే మొత్తం అందులో ఉన్న ఆయిల్ కూడా మొత్తం స్ట్రైన్ అయిపోద్దండి. చూసారు కదండి, ఇలా 1 by 1 కొంచెంగా వేయించుకోవాలి. ఎంత క్రిస్పీగా ఏగా చూసారు కదా, మనం ఇరుపుతుంటే ఎంత చక్కగా ఇరుగుతున్నాయో. ఇవి అయితే మనం చక్కగా ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఒక 15 days వరకు చక్కగా ఉంటాయండి. పిల్లలకు రోజుకి స్నాక్స్ బాక్స్ కింద కూడా పెట్టవచ్చు. వీడియోని ఇస్తే మాత్రం అందరూ ఒక లైక్ చేయండి. అలాగే వీడియో పైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. మీ వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే కొత్తగా ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. అన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్నాను. అయితే కేజీ దుంపలండి. చూసారు కదా మనకి ఎన్ని వచ్చాయో. బయట అయితే చాలా కాస్ట్ అండి, 100 grams చాలా కాస్ట్ చెప్తారు కదా. ఇప్పుడు మనకి స్పైసీ తిన్న చిన్నపిల్లలకైతే ఇలా సాల్ట్తో ఇచ్చివచ్చండి. లేదంటే మనం కొంచెం కారము, సాల్ట్, పెప్పర్ పౌడర్ కానీ లేదంటే చాట్ మసాలా కానీ అన్నీ కలుపుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసమే కదండి కొంచెం సాల్ట్, అంటే అందులో ఉన్న సాల్ట్ సరిపోతే కొంచెం కారం యాడ్ చేస్తున్నాం కదా, దానికోసం కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. చూసారు కదండి, వీడియో అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా చాలా తక్కువ టైంలోనే మంచిగా చేసేసుకున్నాం కదండి స్నాక్స్ అన్నది. చూడండి ఎంత చక్కగా ఇలా కలిపేసుకుంటే మొత్తం మనకి కారం అన్నీ కలిసి చక్కగా యాడ్ అయిపోతాయి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ ఇష్టంగా తింటారు. పొటాటో చిప్స్ అంటే ఎవరు వద్దంటారు కదండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి
మనకి ఎంచక్క మంచి కలర్గా చక్కగా ఎక్కడైనా చిన్నది కూడా డ్యామేజ్ లేకుండా మంచిగా వచ్చేయచ్చు. ఎంత మనం పలచగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి. వీడియోని ఇస్తే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎంతో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.